పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇంటరాగేటివ్ నెగిటివ్ క్వశ్చన్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాం. నెగిటివ్ స్టేట్మెంట్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్టివ్, వాజ్ లేదా వర్, నాట్, వెర్బ్కి ఐఎన్జీ, ఆబ్జెక్టివ్. ఈ స్ట్రక్చర్లో ఉంటే అది పాస్ట్ కంటిన్యూస్ నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. షీ వాజ్ నాట్ రీడింగ్ లాస్ట్ నైట్. ఆమె గత రాత్రి చదువుతూ లేదు, నెగిటివ్ స్టేట్మెంట్. దే వర్ నాట్ ఈటింగ్ ఎట్ 8 PM ఎస్టర్డే. నిన్న 8 గంటలప్పుడు వాళ్ళు భోజనం చేస్తూ లేరు. ఇవి స్టేట్మెంట్స్. ఇప్పుడు క్వశ్చన్స్గా మార్చాలి. బేసిక్గా ఎస్ఆర్ను ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్గా మార్చాలి. దానికి ఏం చేస్తాము, ఆ వాజ్ నాట్ని సబ్జెక్ట్కి ముందు ఉంచుతాం. అప్పుడు అవి ఎస్ఆర్ను ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్ అవుతాయి. వాజంట్ షీ రీడింగ్ లాస్ట్ నైట్. ఆమె రాత్రి చదువుతూ లేదా. వరంట్ దే ఈటింగ్ ఎట్ 8 PM. రాత్రి 8 గంటలప్పుడు వాళ్ళు భోజనం చేస్తూ లేరా. ఇవి బేసిక్గా క్వశ్చన్స్ అవుతాయి. ఈ క్వశ్చన్స్కి బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ WH పదాలు ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ ప్రశ్నలు అవుతాయి. అంటే ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే ప్రశ్నలకి బిగినింగ్లో WH పదాలని అంటే ఇంటరాగేటివ్ క్వశ్చన్ వర్డ్స్ని ఉపయోగిస్తే ప్లేస్ ఉంచితే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. వెన్, వేర్, వాట్, వై, హూ, హౌ మచ్, హౌ లాంగ్ ఇవన్నీ కూడా ఇంటరాగేటివ్ క్వశ్చన్ వర్డ్స్ అవుతాయి. వీటిని ఎస్ఆర్ను ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్కి బిగినింగ్లో మనం ఉంచితే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. వై వాజంట్ షీ రీడింగ్ లాస్ట్ నైట్. ఎందుకు ఆమె రాత్రి చదువుతూ లేదు. వెన్ వాజంట్ షీ రీడింగ్. ఎప్పుడు చదువుతూ లేదు. వేర్ వరంట్ దే ఈటింగ్ ఎట్ 8 PM. 8 గంటలప్పుడు ఎక్కడ భోజనం చేస్తూ లేరు. విత్ హూమ్ వరంట్ దే ఈటింగ్ ఎట్ 8 PM. ఎవరితో కలిసి భోజనం చేస్తూ లేరు. వై వరంట్ దే వాకింగ్ ఫాస్ట్. ఎందుకు వాళ్ళు వేగంగా నడవడం లేదు. వెన్ వరంట్ యూ టాకింగ్. ఎప్పుడు నువ్వు మాట్లాడడం లేదు, మాట్లాడుతూ లేవు. వై వాజంట్ హీ డూయింగ్ ప్రాక్టీస్. ఎందుకు అతను ప్రాక్టీస్ చేస్తూ లేరు. అంటే ఇక్కడ మనకి ఏ ఆన్సర్ కావాలో ఆ ఆన్సర్ ఇచ్చే ఇంటరాగేటివ్ వర్డ్స్ని ఈ ఎస్ఆర్ నో ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్స్కి ముందు ఉంచుతాము. ఎండ్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ పెడతాం. అప్పుడు అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి అన్నమాట. ఇక్కడ బేసిక్గా స్టేట్మెంట్ని ఎస్ఆర్ను ఆన్సర్ ఇచ్చే క్వశ్చన్గా మారుస్తాం. అంటే సబ్జెక్ట్ తర్వాత ఉండే వాజ్ నాట్లను వర్ నాట్లను సబ్జెక్టు ముందు రాస్తాము. వాటికంటే ముందుగా బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ WH పదాలను ఉపయోగిస్తే అవి ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ అవుతాయి. ఈ విధంగా మరికొన్ని వాక్యాలను మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.